చెప్తాను తిరవారు చెప్తాను కదా వీళ్ళు చేసుకోక కొత్త దేవుని పెట్టుకొని వీళ్ళు బీరే కథ చెప్తాం పుచ్చంతాను అనుకున్నాను ఇంటనే కథ చెప్తే ఇక తనదన పోలు భాగ్యం అంటే ఆడలేదు మరి గాడు కొట్టుకోతారు మరి ఆడోళ్ళు గాడి కొట్టుకపోతారా ఆడోళ్ళు గట్టి తెలుసు కాదు ఆడోళ్ళు మెత్తడు తెలుసు మొగోళ్ళు అంటే గట్టి తెలుసు మరి మొగలు అంటే గట్టి తీసి ఎట్లా ఆడవాళ్ళు మెత్తడు తీసి ఎట్లా మొగోళ్ళు అంటే చింతగింజలు బద్దరు కందులు బఠానీలు పెసళ్ళు మక్కలు ఇవన్నీ మొగోళ్ళు అంటారు మరి ఆడవాళ్ళు అంటే మెత్తడు తీసి అంటే ఆడోళ్ళు అంటే ఉనుక తౌడు ఓల్పాలాలు అటుకులు వీళ్ళంతా ఆడోళ్ళు మెత్తడు తెలుసు మొగోళ్ళు అంటే గట్టి తెలుసు ఆడోళ్ళు అంటే మెత్తడు తెలుసు మొగోళ్ళు అంటే గట్టి తెలుసు అంటాను నీకేమెరికైనా రేపు ఆడోళ్ళే కాటకెత్తే వాళ్ళు ఎక్కువ బాగా ఉంటారు మొగోళ్ళ కన్నా బారు ఆడోళ్ళే ఉంటారు కానీ ఆడోళ్ళు పచ్చట్టుకొని పోతే ఒడ్డుకుంటుంది మొగోళ్ళు మొత్తం కుంగది మొగోళ్ళ ఊగుంటది మొగోళ్ళేమో ఊగలికి గిట్ట గిట్ట నడుస్తారు ఆడోళ్ళకి ఏమవుతుంది మొగోడే ఉండే ఒక్కడి వాళ్ళు చెప్పినవే ఉరుకులాట మొగనికి మురగాలు బిడ్డ పుడుతుంది అంటే నువ్వు ఉరుకులాట మొగని కాబట్టి నీకు మురగాలి బిడ్డ పుట్టింది నేను చాలా ఓపికవంతుని కాబట్టి నాకు ఇద్దరు కొడుకులు పుట్టింది ఇప్పుడు చేసుకున్నా ఓపికవంతుని కాక నా బిడ్డ పుట్టింది అంతే నీది కొడుకుల కోట దాని మీద సాట అయితే ఇప్పుడు నువ్వు కొడుకుల గల్లోని నీ బిడ్డల గల్లోని నేను కొంచెం పోనైతే నుండి తిరగపోతే ఇంత రాజ్యం పేరెళ్ళపోదు ఒక్కనాడు అటు పోకపోతే ముఖం అక్కిపోయిన ఇంతకాలం అయిపోయింది అయితే ఉరుకులాట మరి ముందు ఆడదాన్ని ఊడుతుంది నరపతి మహా అహంకారం మహా పాపిటోడు చెడిచెల్ల కొట్టే చిత్రుడు కన్నబిడ్డ కొట్టే కరుణుడు పుట్టిబిడ్డ కొట్టే పుత్రుడు వాడు వానంతా పాపిటోడు భూలోకన పుట్టలే పుడి తమ్ముడు కడ దక్కలేదు మదాంకారం అంతా నన్ను మన గర్భాన్ని 7 బిడ్డలు పుట్టిల్లు 7 బిడ్డలు ఎత్తి ఏదైనా రాజ్యం వచ్చి వంగి వాని కాళ్ళు మొక్తా నా వారి గొడ్డలు మిగతా అల్లిపోతాయి అన్నాడు 7 మాటల గిరిపెట్టిన వాళ్ళకి పందిరే పర్వతం జాలరే కొని వెళ్ళే వైకుంఠం అయితాంది పెద్దవాళ్ళ హైలేదు బయలేదు వాళ్ళ ఎవరికి పోలుతలేడు నరపపు సంగతి ఆ చోట ఉండగా కానీ మహతులు వండుకుని మధ్యలో ఇంటికొండ దర్బార శంకర కలదోతాడు హాట భగవంతుడు కానీ ఎట్లా వండుకున్న మాత్రం శంకరుడు మళ్ళీ వండింది వీరభద్ర మానవారి పట్టభద్ర కరిగెట్ల వండుకున్నాడు ఒకవేళ నా కొడుకు మానమా పట్టభద్ర మానమా కింద 300 గుర్రాలు 3000 కాల 400 గుర్రాలు 4000 కాలారి ఈ కత్తి కింద నా కొడుకు అర్థమైపోతాడు అన్నాడు సూరమక్కర ప్రీతుడు నాన్న నేను బ్రాహ్మణ కట్టలు అవకాశం వస్తుంది నేను సూరమ్మ కట్టుకుని నరపతి నన్ను జయించాడు అటువంటి కట్టమ్మ కట్టాలి పెడతానని చెప్పిండు తల బరువు నానెత్తానని చెప్పిన నా కూడా కట్టవచ్చు నా కొడుకు మారివారి పట్టమొకడు చేస్తానన్నాడు ఇక్కడ పబ్బాయి ఊది పట్టే మాటలు మంత్రాలు చదివి నరపుతనం అయిపోయిండు నరపు ఎక్కడనే ఊది పుట్టిస్తాడు నాటకాల ముందు పోయే కాలానికి నేను నవ్వుతే